హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియానెట్ న్యూస్ తెలుగు. నేను మీ మహేష్. ఇక నాలుగో వారం బిగ్ బాస్ హౌస్ లో నాలుగో కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరిగిపోయింది. దాదాపు మనంతా ఊహించినట్టు అంటే ఆల్మోస్ట్ అంటే ఏషియానెట్ న్యూస్ సంబంధించిన పోల్లో ఎవరికైతే చాలా లీస్ట్ ఓట్లు పడ్డాయో వాళ్ళే అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎవరో కాదు, మీ అందరికి తెలుసు, సోనియా మొదటి నుంచి తన ఆట తీరు ఎలా ఉంది ఏంటి, అందరూ మిగతా కంటెస్టెంట్స్ విషయంలో ఆమె అభిప్రాయం ఎలా ఉంది ఏంటి, హౌస్ లో ఆవిడ ప్రవర్తన ఏంటనే దాని విషయంలో ఆడియన్స్ అంతా చాలా కోపంగా ఉన్నారు. దాని ఇంకోటి ఏంటంటే హౌస్ లో కూడా ఆమెకి ఎక్కడా సపోర్ట్ లేదు. ఎక్కడ ఆమెకు సపోర్ట్ లేదు. సో ఈ విషయంలో ఒక 2 వారాలు నాగార్జున కానివ్వండి, బిగ్ బాస్ టీం కానివ్వండి ఆమెను కాపాడటానికి చాలా ప్రయత్నం చేశారు. బట్ నాగార్జున హింట్ ఇచ్చినా సరే ఈ ముగ్గురు విషయాన్ని తెలుసుకోలేకపోయారు. నిఖిల్ కానివ్వండి, పృథ్వీ కానివ్వండి, సోనియా కానివ్వండి, వీళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇంకో విషయం ఏంటంటే సోనియాతో స్నేహం చేస్తూనే తన ఆటను ఇంప్రూవ్ చేసుకొని పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నోడు కాస్త ముందుకు వచ్చాడు. కాకపోతే సోనియా కానివ్వండి, నెక్స్ట్ నిఖిల్ కాని అంటే వీళ్ళలో అంటే అక్కడ పాయింట్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అది పెద్ద దెబ్బ పడింది. పంపించాల్సింది నిఖిల్ని, పృథ్వీని కాదు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సోనియాని బయటికి పంపించాలని చెప్పి ఆడియన్స్ గట్టిగా నిర్ణయం తీసుకోవటం ఒకటి. ఇంకొకటి నిఖిల్కి సంబంధించిన, పృథ్వీకి సంబంధించిన ఫ్యాన్ బేస్ అంతా సోనియాకి అగెనిస్ట్ గా ఓట్లు వేశారు. ఎందుకంటే ఈవిడ ఆడదు, ఎలాగో నిఖిల్ని ఆడనివ్వదు, నెక్స్ట్ పృథ్వీని ఆడనివ్వదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం టైటిల్ రేస్ లోకి వచ్చే విధంగా ఉన్నారు. టాప్ కంటెస్టెంట్స్ గా ఉన్న వాళ్ళని కొంచెంగా పడేస్తుంది సోనియా సలహాల వల్ల వాళ్ళు బాగా డౌన్ అవుతున్నారు అని చెప్పి ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. కాబట్టి ఈ వారం ఓటింగ్ లో సోనియా అందరికంటే లాస్ట్ లో ఉంది. సో ఎలిమినేషన్ వరకు వచ్చింది. ఎలిమినేషన్ జరుగుతున్న క్రమంలో కొన్ని ట్విస్ట్లు ఇచ్చాడు బిగ్ బాస్. ఎలా అంటే అందరినీ సేవ్ చేసుకుంటా వచ్చాడు. లాస్ట్ ఓటింగ్ లో లాస్ట్ లో ఉన్న సోనియా అండ్ ఆదిత్యకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య పోటీ, అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది లాస్ట్ వరకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సాటర్డే ఎపిసోడ్ లో ఎలా అందరి అభిప్రాయాలు అంటే హౌస్ లో జీరో ఎవరు, హీరో ఎవరు అని చెప్పి టాస్క్ పెట్టి జీరోగా మణికంఠ వచ్చే వరకు మణికంఠని తీసుకెళ్లి డేంజర్ జోన్ లో పడేశాడు బిగ్ బాస్. సో నాగార్జున మణికంఠన్ డేంజర్ జోన్ లో పడేయటం వల్ల ఎలిమినేషన్ లోకి డైరెక్ట్ గా వచ్చేసాడు. అంటే నామినేషన్స్ లో అతను సేవ్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓటింగ్ లో నబిల్ టాప్ లో ఉన్నాడు. నబిల్ తర్వాత మణికంఠనే ఉన్నాడు. ఎందుకంటే హౌస్ అంతా ఒక్కొక్క టైంలో మణికంఠని టార్గెట్ చేసి హౌస్ మొత్తం అతనికి జీరో అనే ట్యాగ్ ఇచ్చింది కదా, అంటే ఒకళ్ళిద్దరు తప్పించి. దాని వల్లనే అతను డేంజర్ జోన్ లోకి వచ్చాడు. లేకుంటే ఆడియన్స్ ఓటింగ్ లో అతను సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఎందుకంటే తన ఆట తీరు మెరుగుపరచుకోవడంతో పాటు బాగా బిహేవ్ చేస్తున్నాడు. కొన్ని మైనస్లు ఉన్నా కానీ వాటిని సరి చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. పట్టుబట్టి టాస్కుల్లో ఆడుతున్నాడు. తనకి 100% బెస్ట్ ఇస్తున్నాడు. ఇది ఆడియన్స్ కి నచ్చింది బాగా. ఇంకొకటి ఏంటంటే మణికంఠ మీద జరుగుతున్న దాడి హౌస్ లో ఆడియన్స్ కి నచ్చలే. అంటే మణికంఠని అనవసరంగా దాడి చేస్తున్నారు. అతన్ని ముఖ్యంగా పృథ్వీ దాదాపు నామినేషన్స్ కానివ్వండి, నెక్స్ట్ హౌస్ లో జరిగే టాస్కులు కానివ్వండి, అంటే ఏదున్నా సరే నెగిటివ్ అనే ముద్ర మణికంఠకేస్తున్నాడు. ఎవరు? పృథ్వీ. ఈరోజు మన సండే ఎపిసోడ్, ఈరోజు ఎలిమినేషన్ ఎపిసోడ్ లో కూడా మణికంఠకి వేసాడు. ఒక నెగిటివ్ పర్సన్ గా మణికంఠ చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అదే అతనికి ప్లస్ అయింది. ఓటింగ్ లో కూడా అతనికి బాగా వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎలిమినేషన్ దగ్గరకు వద్దాం. ఎలిమినేషన్ లో అంటే నామినేషన్ లో ఉన్న సోనియా కానివ్వండి, ఆదిత్య కానివ్వండి యాక్టివిటీ రూమ్ కి రమ్మన్నారు. దాంతోపాటు డేంజర్ లో ఉన్న మణికంఠ కూడా యాక్టివిటీ రూమ్ కి వచ్చాడు. సో ఇక్కడ పోటీ ఎవరికి, ఆదిత్యకి సోనియాకి మాత్రమే. ఇద్దరులో ఎవరు వెళ్తున్నారు, ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి, ఓట్లు పడ్డాయి అనేది విషయం ఇక్కడ. అయితే ఆబ్వియస్లీ సోనియాకి తక్కువ పడ్డాయి కాబట్టి ఆమెకి రెడ్ వచ్చింది. ఆమె డేంజర్ జోన్ లో ఉంది. ఆదిత్యం సేఫ్ అయి హౌస్ లోకి వచ్చేసాడు. సో ఇప్పుడు మణికంఠని డేంజర్ జోన్ లోకి తెచ్చింది హౌస్ మేట్స్. నెక్స్ట్ సోనియాని తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో పెట్టింది ఆడియన్స్. ఈ విషయాన్ని హౌస్ మేట్స్ తో చెప్పి నాగార్జున మళ్ళీ ఓటింగ్ పెట్టేసరికి అనూహ్యంగా ఈసారి సోనియా ఉండాలా, మణికంఠ ఉండాలా అన్న విషయంలో హౌస్ ఆల్మోస్ట్ యునానిమస్ గా
మణికంఠనే ఉండాలని చెప్పారు. ఒక ఒక నిఖిల్, పృథ్వీ, నైనిక తప్పించి అందరూ మణికంఠనే హౌస్లో ఉండాలని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది, మేమే కదా డేంజర్ జోన్లో నెట్టింది, లేకుంటే వాళ్ళిద్దరి మధ్య ఉండేది కదా అనేది ఒక పాయింట్. ఇంకొకటి, ఆడియన్స్ అంతా సోనియాని బయటికి పంపించాలని తక్కువ ఓట్లు వేసినప్పుడు హౌస్ మేట్స్ ఎలా లోపలికి సోనియాని వెల్కమ్ చేస్తారు? పాయింట్ కదా అది. వాళ్ళు ఇంత తక్కువ టైంలో వాళ్ళు ఆలోచించడం అనేది గొప్ప విషయం. ఈ రకంగా సోనియా ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళిపోయింది. సో మణికంఠకి మాత్రం 0 ట్యాగ్ ఇచ్చారు కాబట్టి హౌస్లోకి వచ్చినా సరే బిగ్ బాస్ చెప్పేంత వరకు అతన్ని జైల్లో పెట్టమని చెప్పి నాగార్జున ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ రకంగా ఇన్ని ట్విస్ట్ల మధ్య మణికంఠ సేవ్ అయ్యాడు. సో సోనియా బయటికి వెళ్ళిపోయింది. వెళ్తా కూడా మహాతాలిలో మళ్ళీ తన అక్కసు వెళ్ళగక్కుంది. ఇంకా మారలే సోనియా. ఎందుకంటే విష్ణుప్రియ పులిహోర కలుపుతుంది, నచ్చిన వాళ్ళ దగ్గర పులిహోర కలుపుతుంది అని ఆమె చెప్పడం అనేది ఆడియన్స్కి నచ్చలేదు, నిజంగా నచ్చలేదు. అంటే అర్థమైపోతుంది కదా తను ఎలా ఉంటుంది, తినేలా ఉంది. అంటే విష్ణుప్రియ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి పులిహోర కలిపేది అయితే అక్కడ తెలిసేది కదా. ఆమె ఇన్మిక్చర్ అని లేకపోతే హౌస్ని కాస్త లేడీస్లో ఎంటర్టైన్ చేసేది విష్ణుప్రియ ఒకతే. సో ఆమె మీద వెళ్తా అక్కసు వెళ్ళగొని పోయింది సోనియా. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, హౌస్లో ఈ రోజు విష్ణుప్రియ చేసింది మరొక ఎత్తు. ఎందుకంటే టాస్కులు ఇంతవరకు 4 ఆదివారాల్లో చాలా ఫన్ గేమ్స్ ఆడిచ్చారు, ఆటలు పాటలు అన్నీ చేశారు. కానీ ఈరోజు విష్ణుప్రియ ఒక్కటి ఆ టాస్క్లన్నింటినీ అంటే ఒక డ్యాన్స్ క్వీన్ లాగా, అంటే నాగార్జునని ఫిదా చేసేసింది. ఒక చిన్న టాస్క్లో మ్యూజిక్ విని హీరోయిన్ ఫొటోస్ పెట్టి ఆ పాటకి డ్యాన్స్ చేయండి అని చెప్పి చిన్న గేమ్ షో ఆడిస్తే అందులో విష్ణుప్రియ డ్యాన్స్కి అంతా ఫిదా అయిపోయారు. ఈరోజు ఎపిసోడ్లో విష్ణుప్రియనే హైలైట్ అని చెప్పాలి. సో అదంతా ఒక ఎత్తు అయితే, నాగార్జున వెళ్తా చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఎపిసోడ్ అంతా అయిపోయింది రా బాబు, హ్యాపీగా ఇంకా వెళ్ళిపోతున్నాం, నెక్స్ట్ ఇక నామినేషన్స్ మళ్ళీ వచ్చే వారం ఇది అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో ఏంటో అని చిన్న ఆలోచన ఉన్న ఆడియన్స్కి నాగార్జున వెళ్తా చిన్న నిప్పురవ రాజేసి వెళ్ళిపోయాడు. ఏంటంటే ఈ వారం మిడ్-వీక్లో మరో ఎలిమినేషన్, అంటే ఇంకొక హౌస్ మేట్ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఎవరిని బయటికి పంపిపోతున్నారు? సో అందుకే మీరు ఈ సోమవారం నుంచి ఓటింగ్ గట్టిగా వేయండి, మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ వేయండి. ఆ ఓట్లను బట్టే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. మిడ్-వీక్లో ఎలిమినేషన్ ఉంటుందని పెద్ద బాంబ్ ఒకటి వేశాడు. ఇంకొకటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఎప్పుడు ఉంటుందో ఏంటో తెలీదు, ఎప్పుడైనా ఉండొచ్చు అని చెప్పాడు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒక్కళ్ళు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోబోతున్నారు, ఒక్కళ్ళు ఇద్దరు హౌస్లోకి రాబోతున్నారు అనేది క్లియర్ కట్ హింట్ నాగార్జునది. సో ఎలిమినేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తప్పించి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు ఎప్పుడు ఉంటుందో తెలియదు అని అన్నాడు తప్పించి ఈ వారం ఉంటుందని చెప్పలే. సో చెప్తే థ్రిల్ ఉండదేమో, నాకు థ్రిల్ ఉండదు, అది కరెక్ట్ అక్కడ విషయం. సో ఈ మిడ్-వీక్లో ఒక ఎలిమినేషన్ ఉంటుంది, 1-2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా పక్కా ఉంటాయి. సో ఇది నాగార్జున వెళ్తా ఇచ్చిన పెద్ద ట్విస్ట్. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మనం అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. సో వాళ్ళలో ఎవరు ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకొకటి, సోనియా ఎలిమినేషన్ ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? సో సోనియా వెళ్తా సోనియా వెళ్తుంటే నిఖిల్ ఏడ్చాడు. పృథ్వీ అయితే ఇంకా పృథ్వీని ఎప్పుడు అంత ఎమోషనల్గా చూడలేదు. సో తను కానీ సోనియా వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు నిఖిల్, పృథ్వీ వాళ్ళ ఇండివిజువల్ గేమ్ను ఫ్రీగా ఆడుకుంటారు, ఒక జైల్లోంచి బయటపడ్డ పక్షుల్లాగా అయిపోతారు. సోనియా వెళ్తా నా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేదు, వాళ్ళకి నచ్చింది చేస్తారు, ఎవరి మాట వినదని చెప్పింది. కానీ బట్ సోనియా అనే ఒక అడ్డంకి పక్కకి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఖచ్చితంగా గట్టిగా ఆడతారని చెప్పి మనకి ఈ వీక్లో తెలిసిపోద్ది విషయం అనేది. సో ఇలా సోనియా సోనియాని వెళ్ళిపోవటం వల్ల వీళ్ళిద్దరు ఓపెన్ అవుతారని మీరు అనుకుంటున్నారా? సో ఓవరాల్గా ఈ మిడ్-వీక్లో వెళ్ళిపోయేది ఎవరు, ఎలిమినేట్ అయ్యని మీరు అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బిగ్ బాస్కి సంబంధించిన ప్రతి అప్డేట్, చిన్న అప్డేట్, ప్రతి అప్డేట్ కోసం ఏషియన్ న్యూస్ తెలుగును చూస్తూనే ఉండండి. నేను మీ మహేష్.